అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనలో మొత్తం 265 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. వారితో పాటు ప్రమాద సమయంలో విమానం మెడికల్ కాలేజీపై పడటంతో మరో 24 మంది మెడికోలు మృతి చెందినట్టు సమాచారం. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు పెరిగింది. ఈ విమాన ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ రమేష్ బయటకు వచ్చాడు. అయితే అప్పటికే ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. शॉर्ट सर्किट हो गया पड़ी जाएगा मरी जाए नीचे आओ सो मैं मिल जाए लो उसने मारवाना है हमारे वीर के भाई ने शॉर्ट सर्किट हुआ नहीं सर। हाँ शॉर्ट सर्किट में से ये सीएनजी गैस बाटला पड़ा है। गैस लाइन भी है, गैस लाइन भी है नीचे साइड। అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణితో పాటు 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీసు, 1 కెనడా వాసి ఉన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు టాటా సన్స్ గ్రూప్స్ ₹1 కోటి పరిహారం ప్రకటించింది. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. దీనిలో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లను విశ్లేషిస్తే ఈ ప్రమాదం ఎందువల్ల జరిగిందో, ముఖ్యంగా చివరి క్షణాల్లో ఏమైందో ఖచ్చితంగా తెలుస్తోంది. शॉर्ट सर्किट हो गया पड़ी जाएगा मरी जाए नीचे आओ सो मैं मिल जाए लो उसने मारवाना है हमारे वीर के भाई ने शॉर्ट सर्किट हुआ नहीं सर। हाँ शॉर्ट सर्किट में से ये सीएनजी गैस बाटला पड़ा है। गैस लाइन भी है, गैस लाइन भी है नीचे साइड। अरे గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన విమానం ఎయిర్పోర్టు సమీపంలోనే అకస్మాత్తుగా కుప్పకూలింది. మేఘాని నగర్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు ఆయన వెళ్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, అసలు అక్కడ విజువల్స్ చూస్తుంటే చాలా అంటే ఒక రకమైన బాధ మనకి ఇక్కడ వ్యక్తమవుతుంది. మన భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా షాక్కు గురైందనే చెప్పొచ్చు. ఇంకా అంతేకాకుండా మెడికోలు మరణించడం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసిందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చెప్పండి. గుజరాత్ లో అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలడం అందరూ తెలిసిన విషయం. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, అదేవిధంగా 12 మంది సిబ్బంది, మొత్తం 242 మంది ఉండగా దాంట్లో 241 మంది దుర్మరణం చెందినట్టు కూడా
ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ లోపల చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే మనం ఇప్పుడు వివరాలు తింటే కనుక 12 ఏళ్ల క్రితము లాంచ్ అయినటువంటి బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరడం జరిగింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపు తప్పి సమీపంలోని ఒక మెడికల్ కాలేజ్ భవనం పైన కుప్పకూలపడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నటువంటి 241 మంది మృతి చెందగా, అదే విధంగా అక్కడ ఏదైతే కాలేజ్ బిల్డింగ్ పైన పడిందో ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ సంబంధించిన బిల్డింగ్ లోపల పడడం వల్ల బిల్డింగ్ లోపల ఉన్నటువంటి 24 మంది వైద్య విద్యార్థులు కూడా మృతి చెందడం జరిగింది. మొత్తంగా 265 మంది ఈ దుర్ఘటనకు బలైనట్టు అధికారికంగా ప్రభుత్వం ప్రకటన జరిగింది. అయితే దీంట్లో ఎక్కువ మంది భారతీయులు ఉండడం, అయితే 230 మంది ప్రయాణికులలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, అదేవిధంగా ఒక కెనేడియన్ ఉన్నాడని చెప్పేసి కూడా ఎయిర్ ఇండియా తెలపడం జరిగింది. అయితే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడే ఏకైక వ్యక్తి రమేష్ బిశ్వాస్ కుమార్ ఉన్నాడని చెప్పి, అతను భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు అని చెప్పేసి కూడా చెప్పడం. అయితే ఈ సంఘటన వల్ల ఎయిర్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతిని మాత్రం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేసి బాధిత కుటుంబాలకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే మా ప్రథమ లక్ష్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వారికి ఎవరైతే మృతి చెందారో వారికి, ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి టాటా గ్రూప్స్ వారు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం కూడా ప్రకటించారు. అయితే ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి కూడా ఎయిర్ ఇండియా స్పష్టం చేయడం జరిగింది. అయితే భారతీయ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ DGCAతో పాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ దర్యాప్తు రాబోతా ఉన్నాయి. అయితే ఏదైతే ఈ ప్రమాదం పైన కొన్ని అనేకమైన అనుమానాలు కూడా నిపుణులు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికి కుప్పబడినటువంటి ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదంపై కూడా ప్రాథమిక విశ్లేషణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అయితే ప్రమాదానికి ముందు విమానం గాల్లో ఉన్నప్పటి దృశ్యాలను బట్టి చూస్తే బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ అత్యంత అసాధారణ స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఇది విమాన భద్రత, సాంకేతిక అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తున్నా కూడా వారు డౌట్స్ వ్యక్తం చేయడం జరిగింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత దాని ల్యాండింగ్ గేర్ అంటే తెరిచే ఉండడము, అదే సమయం లోపల రెక్కల ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకొని ఉండడం దృశ్యాలు స్పష్టంగా కనిపించాయని కూడా వారు చెప్పడం జరిగింది. విమానం గాల్లోకి లేచే కీలకమైన తొలి దశ లోపల ఇది చాలా అసాధారణమైన పరిస్థితి అని నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అయితే లేచేటువంటి సాధారణంగా బోయింగ్ 787 విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు ఫ్లాప్స్ ని 5 లేదా అంతకంటే ఎక్కువ సెట్టింగ్స్ లో ఉంచుతారని, విమానం వేగం పుంజుకొని తగినంత ఎత్తుకు చేరుకున్న తర్వాత క్రమంగా ఫ్లాప్స్ ను ముడుస్తారని చెప్పేసి కూడా వారు తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే 600 అడుగుల ఎత్తుకు చేరక ముందే ల్యాండింగ్ గేర్ లోపల ముడుచుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా సాంకేతిక సమస్యల కారణంగా అయితే ల్యాండింగ్ గేర్ అనేది ముడుచుకోకపోవడము, అదేవిధంగా ప్రమాదం గురైన విమాన దృశ్యాలను బట్టి ల్యాండింగ్ గేర్ కొద్దిసేపు ముడుచుకోవడం ప్రారంభించినప్పటికీ వెంటనే పైలట్ దాని కిందకి దించడానికి తెలుస్తా ఉంది. అయితే ఇంజన్ శక్తి థ్రస్ట్ కోల్పోవడం లేదా పవర్ ఫెయిల్యూర్ జరిగినట్టు గుర్తించి పైలట్ చర్య తీసుకుని ఉండవచ్చని కూడా అంచనా వేస్తా ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానంలో పవర్ ఫెయిల్యూర్ సంభవించినట్టు తెలుస్తుందని చెప్పేసి విశ్లేషకులు కూడా అందరూ భావిస్తా ఉన్నారు. మరోవైపు ల్యాండింగ్ గేర్ సాంకేతిక లేదా హైడ్రాలిక్ సమస్య కారణంగా కిందే ఉండిపోయి ఉండవచ్చునని అయితే మరో బలమైన వాదన కూడా వినిపిస్తా ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల లోపల విమానం గాల్లో ఎదుర్కొనే నిరోధకత డ్రాగ్ శక్తిని తగ్గించి వేగాన్ని పెంచేందుకు సిబ్బంది ఫ్లాప్స్ ను త్వరగా ముడిచే ప్రయత్నం చేయవచ్చని కూడా కొంతమంది నిపుణులు వారి డౌట్స్ వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే తెరిచి ఉన్నటువంటి ల్యాండింగ్ గేర్ కానివ్వండి, ముడుచుకున్నట్టు ఫ్లాప్స్ కానీ రెండు విమానం పైకి లేచే సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని, అయితే తక్కువ ఎత్తులో తక్కువ వేగంలో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లాప్స్ త్వరగా ముడుచుకోవడం చాలా ప్రమాదకరమని, ఇది విమానము గాల్లోకి లేచేటువంటి శక్తిని కోల్పోయి పట్టును కోల్పోయి కింద పడిపోయే ప్రమాదం కూడా పెంచుతుందని చెప్పి నిపుణులు హెచ్చరించడం జరుగుతుంది. అయితే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ విమానము ప్రయాణ మార్గం లోపల పెద్దగా పక్కకు ఒరగడం కానివ్వండి, దుల్లడం కానీ కనిపించలేదు. దీన్ని బట్టి పైలట్లు
వారి చివరి నిమిషం వరకు కూడా వారు విమానాన్ని కంట్రోల్లోకి ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉందని చెప్పేసి నిపుణులు చెప్పడం జరిగింది. అయితే ఎడమ వైపు ఇంజన్ విఫలమైందనడానికి మాత్రము ఒక కారణం ఉంది. ఎందుకంటే కేవలం ఇంజన్ వైఫల్యం ఉంటే ల్యాండింగ్ గేర్ కిందికి ఉంచడము, ఫ్లాప్స్ పైకి ఉండడం అంటే అసాధారణ కాన్ఫిగరేషన్ మాత్రము అది ఖచ్చితంగా మాత్రము ఈ టెక్నికల్ వైఫల్యం అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తాను. అయితే సాధారణ పరిస్థితుల లోపల ఇంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ గేర్ కానీ ఫ్లాప్స్ దశలో ఉండకూడదని ఇది ఒక ప్రమాదానికి కారణం కావచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఫ్లాప్స్ పూర్తిగా ముచ్చుకొని ఉండడం అనేది ఒకదాని తర్వాత ఒక తలెత్తిన సాంకేతిక వైఫల్యం ఏమైనా పెద్ద సమస్యకు ప్రతిస్పందనగా విమాన సిబ్బంది తీసుకున్న అత్యవసర చర్యలు క్రమాన్ని సూచిస్తాను కూడా చెప్తాను. అయితే చివరికి విమానము తగినంత ఎత్తులో లేకపోవడం వల్ల అధిక నిరోధకత కారణంగా విమానం అదుపు తప్పి కిందకు పడిపోయి ఉండవచ్చు అని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాకు వస్తా ఉంది. అయితే ఇటువంటి ప్రమాదాల లోపల డాటా రికార్డర్ కానివ్వండి, తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లను విశ్లేషించడం ద్వారా దర్యాప్తు చేసే అధికారులకు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది మాత్రము తెలుస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం సంభవించిన తర్వాత బోయింగ్ సంస్థ కూడా వారు విచారణ చేపట్టడం జరిగింది. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఇంతమంది మరణించడం అనేది ప్రథమము. బోయింగ్ విమానం కూడా ఇంతకుముందు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన చిన్న సమస్యలు ఉండడము, వాటిని వెంటనే వారిని నివృత్తి చేసుకొని విమానాలు మాత్రము నడవడం జరిగింది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగేంత స్థాయిలో అక్కడ ఏం జరిగింది విమానం లోపల అనేది మాత్రము ఇంకా అది సస్పెన్స్ గానే మిగిలిపోయింది. అయితే ఈ రోజు మాత్రము ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ చేరుకుని అక్కడ ఉన్నటువంటి ప్రమాద దృశ్యాలను కూడా తను స్వయంగా చూడడం జరిగింది. వాటితో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అదేవిధంగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మోడీ వెంట ఉండడం జరిగింది. అయితే అధికారులు అడిగి మరి ఇది ఎందుకు ఎలా జరిగింది అనేది కూడా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి మోడీ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ప్రమాద బాధితుల్లో మృత్యులు జరిగి మిగిలారో రమేష్ బిశ్వాస్ని అడిగి అసలు విమానంలో ఏం జరిగిందనే విషయం కూడా ప్రధాని మోడీ తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కాలేజీ భవనం పైన విమానం కుప్పకూలడం వల్ల మరణించినటువంటి కుటుంబాలు, వారి విద్యార్థులు, వారి దేశ భవిష్యత్తు, అనేక మంది వైద్యులుగా దేశానికి సేవలు అందించాల్సిన వారు అకారణంగా మృతి చెందడం పట్ల అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ప్రధాని మోడీ ఎవరైతే అక్కడ క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులు అందరినీ కూడా వాళ్ళని పలకరించి వారి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాద సంఘటన కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఏదైతే బోయింగ్ 787-8 విమానము ఇది చాలా దూరం ప్రయాణించదు. కనీసం ఒక్కసారి అది ఫ్యూయల్ ఫిల్అప్ చేసుకుంటే కనుక 12,000 కిలోమీటర్లకు పైగా వెళ్లేటువంటి సామర్థ్యం ఉన్న విమానము ఇలా కుప్పగూలిపోవడం ఇదే ప్రథమము. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉండడము కొన్ని డౌట్స్ కూడా నిపుణులు వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దీనిపైన ఎటువంటి కారణాలు ఉన్నాయి అనేది మాత్రం పూర్తిగా దర్యాప్తు సంస్థలు విచారణ చేసిన తర్వాతనే వెల్లడించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా తెలపడం జరిగింది. శ్రవంతి, అయితే ప్రసన్న, అంటే నిన్న జరిగినటువంటి ప్రమాదంలో మృతదేహాలు కూడా చెల్లాచెదురుగా పడి ఉండడం మనం గమనించడం కూడా విజువల్స్ కూడా చాలా భయానకంగా ఒక ఆందోళనకరంగా మనకు కనిపిస్తోంది. అయితే వాళ్ళ ఆ మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలంటే DNA టెస్ట్ చేసి తప్ప అది ఇంక వేరే మార్గం ఏం లేదు. సో ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేశారా? అంటే వాళ్ళ మృతదేహాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు వెళ్లే వరకు ఎంత టైం పట్టొచ్చు? సవంతి, ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ యొక్క ప్రమాదం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, అదేవిధంగా ఈ ప్రమాదంలో మరణించినటువంటి, ఎందుకంటే ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లోపల ఫైర్ యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. అంటే అక్కడ మరణించిన అందరూ కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. అయితే ఎవరు కూడా వారి శరీరాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం వల్ల వారికి ఖచ్చితంగా DNA టెస్ట్ చేసిన తర్వాతనే ఎవరి కుటుంబాలకు వారికి వారు ఎవరైతే మృతి చెందిన వారు ఉన్నారో వారు అప్పచెప్తామని చెప్పేసి కూడా హోంమంత్రి చెప్పారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ లోపల అదే నడుస్తా ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చేసి DNA టెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే వీలైనంత త్వరగా DNA టెస్టులు చేసి వారి కుటుంబాలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దీనికి హెల్ప్ లైన్ కూడా కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేశీయంగా ఉన్నటువంటి వారికి కూడా హెల్ప్ లైన్ ఇవ్వడం. అయితే వారు చెప్పేది ఏంటంటే ఎవరైతే ప్రమాద బాధితున్నారో వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఫోన్ చేయండి, అందరూ ఫోన్ చేసి ఇక్కడ లైన్ ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏదేమైనటువంటి ఇటువంటి ప్రమాదం జరగడము, ఇది ఇంతమంది మరణించడం అనేది మాత్రము తీవ్రంగా
అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ దుర్ఘటన లోపల మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరని చెప్పి కూడా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అయితే ఎవరైతే ఫ్యూయల్ నింపుతారు, అయితే ఈ గుజరాత్ అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లాల్సినటువంటి ఈ విమానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఫ్యూయల్ ని నింపుకున్నారు. కానీ 1,20,000 లీటర్ల అర్కాట్ అంటే ఏవియేషన్ పెట్రోల్ దాంట్లో నింపుకోవడం జరిగింది. అది అత్యంత పేలుడు పదార్థము, లిక్విడ్ కావడం వల్ల అది ప్రమాదం వెంటనే బ్లాస్ట్ అయిపోయి దాని మొత్తం ఫైర్ అంటుకొని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులతో మరణించారు. అదే ఒకవేళ అది బ్లాస్ట్ కాకుండా ఉండుంటే కనుక, ఫైర్ అంటుకోకుండా కనుక ఇంకా ప్రమాద బాధితుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కానీ అది అక్కడ పేలిపోవడం వల్ల పూర్తిగా విమానం దగ్ధం అయిపోయి దాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల పైన కూడా విమాన శకలాలు పడడంతో అక్కడ కూడా ప్రమాదంలో అనేక మంది మరణించారు. అయితే ఇదంతా కూడా చూసుకుంటే కనుక ఖచ్చితంగా DNA టెస్ట్ చేశాకనే ఎవరి కుటుంబాలకు వారి మృతదేహాలను అందించాలని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇది వీలైనంత త్వరగా, అంటే ఈ రోజు కావచ్చు లేకపోతే రేపైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా వారికి DNA టెస్ట్ చేసిన తర్వాతనే వారికి అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. శ్రవంతి, అయితే ప్రసన్న, నిన్న జరిగినటువంటి ప్రమాదంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ఒకరు కెనడా వ్యక్తి కూడా ఉన్నారు. సో ఆ ప్రభుత్వం వాళ్ళు మన భారతదేశ ప్రభుత్వంతో మాట్లాడటం ఏమైనా జరిగిందా? శ్రవంతి, బ్రిటన్ కానివ్వండి, పోర్చుగీస్ కానివ్వండి, కెనడియన్ కానివ్వండి, వారి విదేశాంగ శాఖ మంత్రులు, అదేవిధంగా బ్రిటన్ ప్రధానమంత్రి కూడా ప్రత్యేకంగా దీని మీద మాట్లాడడం జరిగింది. భారతీయ విదేశాంగ శాఖ మంత్రులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భారతదేశం రాయబారులతో కూడా వారు మాట్లాడడం జరిగింది. వారి దగ్గర నుండి వారి పరిస్థితులను సమీక్షిస్తా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనను కూడా వారు విశ్లేషిస్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన ఘటన మాత్రం అసాధారణమైనది. ఎందుకంటే బోయింగ్ 787 విమానాలు అనేది అత్యంత సేఫ్టీగా ఉంటాయి. మరి ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా దర్యాప్తు సంస్థలు అనేది విచారణ చేపడతా ఉన్నారు. అయితే బ్రిటన్ సంబంధించినటువంటి సంస్థ కానివ్వండి, పోర్చుగీస్ కానివ్వండి, వారు ఆల్రెడీ ఇండియాకి రావడం జరిగింది. వారి యొక్క దేశాలకు సంబంధించినటువంటి జాతీయ వాళ్ళ పౌరులను తీసుకెళ్ళడానికి కూడా వారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే ఏదైనా కానీ DNA టెస్ట్ జరిగిన తర్వాతనే వారి మృతదేహాలు అప్పగింపడం జరుగుతా ఉంది అనేసి తెలుస్తా ఉంది. శ్రవంతి, ప్రసన్న, నిన్న జరిగినటువంటి ప్రమాదంలో మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా? సమాచారం ఎటువంటిదైనా తెలిసిందా? ఇంకా అధికారికంగానైతే ఇంకా రాలేదు శ్రవంతి. ఎందుకంటే ఎవరెవరు మరణించారు, ఎందుకంటే అది గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఫ్లైట్. మామూలుగా హైదరాబాద్ నుంచో లేకపోతే బెంగళూరు నుంచో వెళ్లే ఫ్లైట్ అయితే ఖచ్చితంగా తెలుగు వారు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేది. అయితే ఇక్కడ మాత్రం అత్యధికంగా గుజరాత్ వారు ఎక్కువగా ఉన్నారు. అదే ఢిల్లీకి సంబంధించిన వారు కొంతమంది ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. శ్రవంతి, థ్యాంక్ యూ ప్రసన్న.